నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగుల నిరసన. మహిళా తహసీల్దార్పై పెట్రోల్ పోసి నిప్పట్టించిన దుండగుడును కఠినంగా శిక్షించాలని డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పీస్ కమిటీ సమావేశాలు. తీర్పు వెలువడిన రోజు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచన. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం MDO కార్యాలయం ముందు టీడీపీ నాయకుల ధర్నా. పెండింగ్ లో ఉన్న నీరు, చెట్లు బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే, రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్ మెట్టు మహిళా తహసీల్దార్పై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులను కఠినంగా శిక్షించాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుమా చౌదరి మాట్లాడుతూ తహసీల్దార్లపై జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని, దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. తన విధి నిర్వహణలో భాగంగా విధులు నిర్వహిస్తుండగా కార్యాలయంలోకి చొరబడ్డటువంటి దుండగుడు సురేష్ అనేటువంటి వ్యక్తి తహసీల్దార్ గారిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినటువంటి సంఘటనకు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ఈ దాడిని ఖండిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని మేము ఇక్కడి నుంచి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు భూ ప్రక్షాళన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడే రెవెన్యూ యంత్రాంగం మీద దాడులు కూడా స్టార్ట్ అయినాయి. వీటన్నింటినీ మేము మొదటి నుండి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నాం. ప్రజాప్రతినిధులు అయితేనేమి, ఇంకా రియల్ ఎస్టేట్ దందా చేసేవాళ్ళు అయితేనేమి అనేక మంది దాడులకు పూనుకుంటూ ఇలాగే తహసీల్దార్ల మీద కానీ సిబ్బంది మీద కానీ అనేకమైనటువంటి దాడులు చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా మేము ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి సంఘటన చాలా బాధకు గురి చేసింది. ఇన్ని రోజులు ఉద్యోగులపైన కక్ష సాధించేటువంటి వాళ్ళు ఉంటే ఏసీబీ తోటి దాడులు చేయించి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు మాత్రం స్వయంగా మమ్మల్ని హత్యలు చేయడానికే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటూ వెంటనే దోషులను శిక్షించాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాం. ఇప్పుడే ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో కారం రవీందర్ రెడ్డి గారు, మమతా మేడం గారు అందరూ కూడా హోంమంత్రి గారిని ఒక 10-15 నిమిషాల్లో కలిసి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అందజేసేటువంటి పనిలో ఉన్నారు. వారందరూ ఇటు హత్యను మేము తీవ్రంగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇలాంటి దాడులు చేసినటువంటి వారిని వెంటనే ప్రభుత్వం శిక్షించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేస్తూ రెవెన్యూ ఉద్యోగుల ఐక్యత. అయోధ్య కేసుకు సంబంధించిన తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ముత్తోల్ సిఐ శ్రీనివాస్ పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వచ్చినా స్వాగతించాలని కోరారు. తీర్పు వెలువడిన రోజు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించవద్దని, ఒక వర్గం వారు ఇంకో వర్గాన్ని కించపరిచేలా వ్యవహరించవద్దని సూచించారు. చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. మనకు రానున్న వారం 10 రోజుల్లో ముఖ్యమైన తీర్పులు సుప్రీంకోర్టు, మన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నుండి వెలువడేది ఉంది. మనకు ఈ బాబ్రీ మసీద్, అయోధ్య, ఇవే కాకుండా ఇంకా ముఖ్యమైన తీర్పులు కూడా మనకు మతాలకు సంబంధించిన తీర్పు మనకు వెలువడేది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ తీర్పు ఏ విధంగా ఒక మతంకి అనుకూలంగా రావచ్చు, ఇంకో మతంకు అది అనుకూలంగా రాకపోవచ్చు. తీర్పు అనేది ఎవరో ఒకరు ఫేవర్ కాస్తుంది కాబట్టి అది తీర్పు ఏ విధంగా వచ్చినా కానీ అందరూ, భారతదేశంలో ఉన్న అందరూ, అన్ని కులాల వారు, అన్ని మతాల వారు దాన్ని గౌరవించి మన ఇక్కడ ముదోల్లో కానీ మా సర్కిల్ పరిధిలోని 4 మండలాలు తానూరు, బాసర, లొకేషన్ అన్ని మండలాల్లోని ప్రజలు, యువత అందరూ కూడా ఆ తీర్పును గౌరవించి మన దగ్గర ఉన్న శాంతికి ఎటువంటి భంగం కలిగించకుండా, ఒకవేళ తీర్పు అనుకూలంగా వచ్చిన వాళ్ళు విజయోత్సవ ర్యాలీలు తీయడం కానీ అవన్నీ నిషేధించబడినాయి. లేని వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేయడం ఇవన్నీ 144 సెక్షన్ విధించడం జరుగుతుంది. కాబట్టి అందరూ పోలీసులకు సహకరించి
మన దగ్గర ఉన్న శాంతికి భంగం కలిగించకుండా అందరూ సంయమనం పాటించి ఆ తీర్పుని గౌరవించి అందరూ పోలీసులకు సహకరిస్తారని నేను ప్రజలందరికీ యువతకు అందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రామమందిర్ బాబ్రీ మసీద్ తీర్పు నేపథ్యంలో అల్లర్ల నివారణకై ముందస్తుగా ఇరు వర్గాల వారు కోర్టు తీర్పును గౌరవించాలని, మత సామరస్యాన్ని కాపాడాలని జిల్లా ఎస్పీలు కోరారు. అల్లర్లు సృష్టించాలని చూసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శశిధర్ రాజ్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదం కేసును వెలువరించనున్న నేపథ్యంలో సామాజిక, మత, రాజకీయ వర్గాల ప్రజలు శాంతియుత వాతావరణానికి సహకరించాలని కోరారు. న్యాయస్థానం ఇచ్చే తీర్పును ప్రజలు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ డీఎస్పీ ఉపేంద్రారెడ్డి, పట్టణ సీఐ జాన్ దివాకర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ऑल्सो पूरे ग्रुप से मीटिंग करा, प्रेस वाले से भी रिक्वेस्ट अपील करे। तो हर किस्म का यूथ के लेके रिलीजियस पर्सन्स के लेके नॉर्मल पर्सन्स, कॉमन पर्सन्स आल्सो should realize that progress is important, peace is important, law and order maintain करना, communal harmony maintain करना is important. Not that taking particular issue and raising the slogans and commenting on other groups and insulting and humiliating on other groups is not correct. तो इसमें से मसले के ऊपर सबको एक बार बात करेंगे बोल के आप लोगों को पूरा इंटरेक्ट होने के बाद में आप लोग भी मस्जिद में या ये फ्राइडे के दिन या रेगुलर मस्जिद में भी बोलो तो दिस मैसेज हम इंटरेक्ट हो रहे, हम अपील कर रहे, रिक्वेस्ट कर रहे. जो सुप्रीम कोर्ट का जजमेंट आता है वो जजमेंट in toto we have to see that judgment as a judgment, not that is in favor of one particular group or that is against one particular group बोल के नहीं है. हर एक आदमी, हर एक ग्रुप, हर एक मजहब, हर एक रिलीजन we have to accept that judgment and वो जजमेंट को जजमेंट तरह ही देखना. अपने को नुकसान है तो अपने को फेवर में, अपने को अगेंस्ट में बोल के नहीं देखना बोल के मकसद है. तो ये मैसेज सबको जाना बोल के ऑलरेडी top level leaders, top level groups, religion leaders, religious persons and other community people पूरा ये discussions करने के वो पूरा वो जजमेंट को पूरा सुप्रीम कोर्ट जो जजमेंट देता वो जजमेंट को हम हानर करेंगे बोल के. రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయారెడ్డిపై కిరోసిన్ పోసి దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని గద్వాల రెవెన్యూ అధికారులు డిమాండ్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌక్ వద్ద రెవెన్యూ అధికారులు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగస్తుల కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. ఇక దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా మహిళా తహసీల్దార్ను కార్యాలయంలో పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఒక తహసీల్దార్కి భద్రత లేకుంటే సామాన్య ఉద్యోగస్తులకు భద్రత ఏముంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దురదృష్టకరమైన ఒక కార్యాలయం చేరి ఒక ఎంఆర్ఓకు భద్రత లేకుంటే సామాన్యమైనటువంటి ఉద్యోగులు ఎంత భద్రత ఉంటుంది? క్షేత్ర స్థాయిలో రెవెన్యూ డిపార్ట్మెంట్లో అడవులలో కూడా సర్వేలో కూడా మారుమూల ప్రాంతం, సెక్యూరిటీ లేని ప్రాంతంలో కూడా రెవెన్యూ ఉద్యోగులు పోతారు. కార్యాలయంలో సెక్యూరిటీ ఉండొచ్చు, కానీ సెక్యూరిటీ లేని ప్రాంతంలో కూడా పోతే రేపు రెవెన్యూ ఉద్యోగులు ఎట్లా విధులు నిర్వహిస్తారు? ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఏది ఏమైనా ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తు జరగకుండా మన ఉద్యోగులను, ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత పౌర సమాజం మీద ఉంది. తప్పకుండా ఇలాంటి సంఘటనలు ఖండించాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క సమస్య పైన స్పందించాల్సినటువంటిది. భవిష్యత్తులో ఏ సంఘటన కూడా జరిగినటువంటి భద్రతను చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. వెంటనే దోషులను కఠినంగా శిక్షించి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తాం. ఈ యొక్క సంఘటన ఇంతటితో ఆగదు, రేపటి నుంచి శురు అవుతుంది. సుదీర్ఘమైనటువంటి ఉద్యమాల్లో కార్యాచరణ ప్రకటిస్తాం, ఆ దిశగా పోతాం. ఇకనైనా ముఖ్యమంత్రి ఇలాంటి సంఘటనలు జరగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎన్జిఓ సంఘం ద్వారా డిమాండ్ చేస్తూ
మరి ఈరోజు చనిపోయిన విజయారెడ్డి కుటుంబానికి తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం తరఫున ప్రగాఢ సంఘాలను ప్రకటిస్తూ మరి కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలోని ఎండీఓ కార్యాలయం ఎదురుగా టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని, పెండింగ్లో ఉన్న నీరు చెట్లు బిల్లును తక్షణమే విడుదల చేయాలి వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు రాష్ట్ర ఎంపీటీసీ, ఎంపీపీల సంఘం, రాష్ట్ర జెడ్పీటీసీల సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ మొండి వైఖరి ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, ప్రభుత్వ మొండి వైఖరి పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ బిల్లులను వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ఆర్జీఎస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, ఎన్ఆర్జీఎస్ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి, నీరు చెట్టు బిల్లులు వెంటనే విడుదల చేయాలి, నీరు చెట్టు బిల్లులు వెంటనే. జనగాం జిల్లాలోని రైల్వే స్టేషన్లో దారుణం చోటు చేసుకుంది. గానపాడు అనే గ్రామానికి చెందిన అంజయ్య అనే వ్యక్తి రైలు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా ట్రైన్ కింద పడి మృతి చెందాడు. దీంతో అంజయ్య మృతదేహం చిందరమందరం అయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయనకు ఒక భార్య, ఒక కుమార్తె ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కాదన్న ట్రైన్ ఆగింది, మళ్ళీ స్పాట్లో జరగగానే ఒకటే రౌండ్కి ఎక్కింది, ఒకటే పట్ట ఎక్కింది. ఇప్పుడు దాటిండి నేను మొన్న నాకు భయం. ఇప్పుడు వెళ్ళిండు చూసిన ఒక ఆడమే లేడీస్ ఆమె కూడా వెళ్ళింది, లేడీస్ ఆమె కూడా వెళ్ళింది, లేడీస్ ఆమె తుర్కామె ఆమె వెళ్ళింది. బయట పెద్దపల్లి జిల్లా ఆర్ఎఫ్సిఐ కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్సిఎల్ జేఏసీ కన్వీనర్ ఏఐటియుసి కడారి సునీల్, కో కన్వీనర్ సిఐటియు సల్ల రవీందర్, ఐఎఫ్టియు తోకల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్లో మాజీ కాంట్రాక్ట్ కార్మికులకు, స్థానికులకు, నిర్వసితులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం లేదని, స్థానిక కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ఆర్ఎఫ్సిఐ అధికారులు స్పందించి ఉద్యోగ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. దాంట్లో ఉపాధి అవకాశాల కొరకు మరి పాత ఉద్యోగస్తులకు పిల్లలకు కానీ, మన కాంట్రాక్ట్ లేబర్లకు మరి వాళ్ళ పిల్లలకు, అదేవిధంగా స్థానికులకు, నిర్వాసితుల పిల్లలకు ఈ కంపెనీ లోపల ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మరి ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఈ కంపెనీ నడిపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది సరైన విధం కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 75% ఉద్యోగాలు మరి స్థానిక కంపెనీలకు ఇవ్వాలని చెప్పేసి, లోకల్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నది. మరి అటువంటి ప్రయత్నము కంపెనీ జరగట్లేదు. కాబట్టి ఇవాళ మన జిల్లా కలెక్టర్ గారికి మరి ఈ యొక్క రిక్రూట్మెంట్ లోపల స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఆల్ ట్రేడ్ యూనియన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆర్ఎఫ్సిఎల్ అందరం కూడా రావడం జరిగింది. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్టర్ల పిల్లలకు కానీ మరి వయసు ఒకవేళ రిటైర్మెంట్ వయసు రాకపోయినా వారికి కానీ ఎవరికి కూడా పిలిచి చెప్పడము ఇవ్వడం అనేది ఇప్పుడున్న మేనేజ్మెంటు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి మేనేజ్మెంటులు వారు కనీసం గవర్నమెంట్ మాటే వింటుంది కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, ఎంపీల మాటే వింటుంది కానీ మా మాట వినడం లేదు. వారి స్వలాభాల కొరకు కాంట్రాక్టర్లను తీసుకొని మరి ఆ కమిటీ ద్వారానే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. మమ్మల్ని పిలిచి కూడా మరి జరుగుతుంది, ఏమన్నా ఉద్యోగాల రీత్యా పిల్లలకు కానీ మీకు కానీ ఏమైనా కావాలా అని కూడా ఇంతవరకు అడగలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా జేఏసీగా ఏర్పడ్డాం. అందులో భాగమే కలెక్టర్ గారిని కలిసినాము. మరి బ్లాక్ బ్యాడ్జెస్ కూడా పెట్టి ఒక ధర్నా చేయాలనే ఆలోచనలో ఉన్నాము. తర్వాత సిద్ధంగా ఉన్నాం కనుక మరి ఈరోజు ఈ కలెక్టర్ అమ్మ గారు కూడా మా తరఫున మరి స్థానిక ఉద్యోగులకు కానీ, స్థానికులకు కానీ
అక్కడ ఉన్నటువంటి మరి భూ నిర్వాసులు ఫ్యాక్టరీ పూర్తయిన దశలో తిరిగి ప్రొడక్షన్ మార్చిలో వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ రిక్రూట్మెంట్ పేరుతోటి పర్మనెంట్ పోస్టులే 450 పోస్టులు ఉన్నాయి. దాంట్లో అన్ని ఫిలప్ అయిన ఒక 84 పోస్టులు మాత్రమే ఉంది. ఆ మొత్తం 450 పోస్టులలో కూడా స్థానికులు ఈ జిల్లా వాళ్ళు 4-5 ఉన్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం వాళ్ళు మిగతా వాళ్ళంతా నాన్ లోకల్ వాళ్ళే ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం 75% లేదా 40% ఇస్తామని చెప్పినప్పటికి కూడా ఆ 40% ఆ 70% ఎక్కడ ఉందని చెప్పి మేము జేఎస్పీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇక మిగతా 84 పోస్టులకు సంబంధించి ఆ 84 పోస్టులు ఓన్లీ ఎగ్జిక్యూటివ్కి సంబంధించిన వాళ్ళే రిక్రూట్మెంట్ ఉందని చెప్పి ఒక పక్క అధికారులు చెప్తున్నప్పటికీ కూడా స్థానికులకు ఆ పర్మనెంట్ పోస్టులలో ఉద్యోగం అవకాశం వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా లొకేషన్లలో కూడా భూ నిర్వాసితులకు కానీ ఎఫ్సిఐ మాజీ ఎంప్లాయీస్ పిల్లలకు కానీ కాంట్రాక్ట్ పిల్లలకు కానీ ఇప్పుడు పునర్నిర్మాణ పనులలో భాగస్వామ్యమైనటువంటి పనిచేసినటువంటి మాజీ ఎంప్లాయీస్ పిల్లలు, అదేవిధంగా కాంట్రాక్టు క్యాజువల్ లేబర్ పిల్లలు వాళ్ళందరికీ కూడా అందులో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ అందులో ప్రజాప్రతినిధుల జోక్యాన్ని అరికట్టి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చేటువంటి లిస్టును కార్మికుల ఉద్యోగుల వివరాలని పరిగణలోకి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ ఆధ్వర్యంలో ఇలా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. రేపు కనుక ప్రజాప్రతినిధుల జోక్యాన్ని మరి కొనసాగించేటువంటి పద్ధతి కనుక చేస్తే ఇది ఆర్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ నుంచి ఇది ఢిల్లీ దాకా ఉద్యమం మరి ఆగకుండా తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి రసాయనంలో ఉన్నటువంటి శాఖ మంత్రిని కూడా కలిసి మరి అన్ని విషయాలు కూడా వివరించడానికి కూడా మరి కార్మిక సంఘాల జేఏసీ మరి ఆలోచనలు చేస్తూ ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో మరి మినిస్టర్లు కలిసి మరి అదేవిధంగా ప్రిన్సిపల్ ఎంప్లాయర్ ప్రభుత్వ సెక్రటరీని కూడా కలిసి మరి ఆర్ఎఫ్సీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అవినీతి, కుంభకోణాల గురించి కూడా వివరించేటువంటి పరిస్థితి కూడా చెప్తామని కూడా మరి ఈ సందర్భంగా వివరించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ జోక్యం తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధుల జోక్యాన్ని అరికట్టి మరి మా మాజీ ఉద్యోగుల పిల్లల్ని కానీ రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని ఎం కన్వెన్షన్ హాల్లో పీస్ కమిటీ మీటింగ్లను ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి, జైపూర్ సబ్ డివిజన్లలోని హిందూ మరియు ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ అయోధ్య కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా అందరూ స్వాగతించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని మతాల పెద్దలు పోలీసు వారికి సహకరించాలని కోరారు. ప్రజా భద్రత, ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ప్రజలు శాంతియుత జీవనం గడిపేలా చూడడం రామగుండం కమిషనరేట్ పోలీసులు ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రామగుండం కమిషనరేట్ ప్రజలు సోదర భావంతో కలిసి ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని ప్రాంతాల వారికి ఆదర్శంగా నిలవాలని సూచించారు. బాబ్రీ మసీద్ వివాదానికి సంబంధించి ఆనరబుల్ సుప్రీంకోర్టు ధర్మాసనం 17వ తారీఖు లోపు ఆ తీర్పు వెలువరించే నేపథ్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా సంబంధించి వివిధ మతాల పెద్దలు, వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళందరినీ పిలిచి తీర్పు ఎలా ఉన్నా కూడా మన ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా ఇష్యూ మీద ఆనరబుల్ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇస్తుంది కాబట్టి దాన్ని పాటించడానికి, ఆ తీర్పు తర్వాత ఎటువంటి శాంతి భద్రతలకి విఘాతం కలగకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీకి ఎటువంటి థ్రెట్ లేకుండా ఉండేందుకు అన్ని మతాల వర్గాల వారు ఎలా సహకరించుకోవాలి, ఎలా సంయమనంగా ఉండాలి, లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో, పబ్లిక్ సేఫ్టీ సెక్యూరిటీ ఉంచడంలో ఈరోజు శాంతి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. డీసీపీ మంచిర్యాల, ఏసీపీ మంచిర్యాల మరియు మిగతా బెల్లంపల్లి ఏసీపీ, జైపూర్ ఏసీపీ ఆధ్వర్యంలో అందరూ కూడా చాలా మత సామరస్యంతో ధర్మాసనం ఇచ్చే తీర్పు ఎటువంటిదైనా కూడా ఎలా ఉన్నా కూడా మేము పూర్తిగా శిరసా వహిస్తాం. ప్రజా భద్రత, లాండ్ ఆర్డర్కి మేము పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తామని వాళ్ళు తెలపడం చాలా ఆనందం కలిగించింది. అదేవిధంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే బయట వాళ్ళు ఎవరన్నా 17 రోజుల పాటు 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 17 రోజుల పాటు
వచ్చిన వాళ్ళు ఈ సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేయడం లేకపోతే అల్లరి చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళపై నిఘా ఉంచి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. మేము ఇప్పటి నుంచే చాలా అప్రమత్తంగా ఉండి ప్రతి ఒక్క సస్పిషియస్ అనుమానితులపై వాళ్ళ కదలికలపై నిఘా ఉంచి ఎక్కడ ఎవరైనా మిస్చీఫ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మేము సమాయత్తం అవుతున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్. లా అండ్ ఆర్డర్ కఠినంగా అమలు చేయడానికి, అదేవిధంగా ప్రజాశాంతి ప్రజా భద్రతని తుచ్చా తప్పకుండా 100% ఇంప్లిమెంట్ చేయడానికి మేము పోలీసు శాఖ కృషి చేస్తుంది. ఈ యొక్క ఇరు వర్గాల పెద్దలు కూడా పోలీసు శాఖ సహకరించడానికి పూర్తి స్థాయి మద్దతు తెలిపారు. వాళ్ళందరికీ రామగుణం కమిషనరేట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. సర్దార్ నగర్, రావిర్యాల, మంకల్, జనాయిగూడ, తుక్కుగూడలో సుమారు 4,33,39,000 రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. హార్డ్వేర్ పార్కు భూమి కోల్పోయిన జనాయిగూడ గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వంతో మాట్లాడి మెరుగైన ప్యాకేజ్ వచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఆర్డీఓ రవీందర్ రెడ్డి, మహేశ్వరం ఎంఆర్ఓ సుజాత, తుక్కుగూడ మున్సిపాలిటీ కమిషనర్ జ్ఞానేశ్వరరావు పాల్గొన్నారు. పద్ధతి ప్రకారమే మేము కూడా ఒక డాటా తయారు చేసినాము. పట్టదారులు ఎవరున్నారు, పొజిషన్ల ఎంతమంది కబ్జాలో ఉన్నారు, 38కి ఎంతమంది అనేది మేము దాన్ని మొత్తం తయారు చేస్తున్నాము. దాని ప్రకారమే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే లోకల్గా ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుందంటే 38 60 ఎకరాలు ఇక్కడ వీళ్ళు సాగు చేసుకొని దాని మీద ఆధారపడి ఉండడం జరుగుతుంది. వీళ్ళ డిమాండ్ ఏంటంటే, ఇప్పుడు మేము మా తాతల నాన్న నుంచి కూడా ఈ భూమిని దున్నుకొని మేము బతుకుతున్నాము. ఆ భూమి తీసుకుంటే మాకు జీవనాధారం లేదు కాబట్టి దీన్ని మినహాయించేసి మిగతా దానికి డబ్బులు ఇవ్వమని చెప్పేసి ఆడ చెప్పడం జరిగింది. చెప్పేసరికి వాళ్ళు ఎండి గారు ఏమన్నారంటే, అది మా దృష్టి లేదు, అది గవర్నమెంట్ పాలసీ ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా మేము దాన్ని నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దీంట్లో కేటగిరీ ప్రకారం అనేది కాకుండా అందరికీ సమన్యాయంగా గవర్నమెంట్ ఐటీ శాఖ మంత్రి వాళ్ళు ఏది చెప్తే అది నోటీస్ ఇచ్చున్నారు వీళ్ళకి టోటల్ లైన్కి ఇచ్చినప్పుడు మళ్ళీ మీకు వెనక్కి పోరు. వాళ్ళు ఏదైనా ఒకటే లెవెల్లో పోతారు. నేను రూల్లో కొంచెం మీకు ఛాన్స్ ఉన్నా, ఒక్క % మీకు ఛాన్స్ ఉన్నా నేను మీ దిక్కు గుంజుతా. అక్కడ గుంజాను, ఇక్కడే గుంజుతాను బండిని. ఒక పని చేద్దాం, మీరు ఇంటికి రండి, నేను మాట్లాడి మీకు సంధానించి చెప్తాను. రాబోయే మిలాద్ ఉన్ నబీ పండుగను దృష్టిలో ఉంచుకొని వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ ఎం ఇక్బాల్ సిద్దికి ఆధ్వర్యంలో శాంతి భద్రతల దృష్ట్యా పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం మత పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. मैं ये 2 वर्ड्स छोड़ गए थे बाबरी मस्जिद के बारे में, कुछ डिस्कस साथियां भी बात कर रहे थे माशाल्लाह। मेरी एक कहना है, एक भाई यहाँ से आकर कहने लगे कि कलमे का जुज ला का माने नहीं क्या है, नहीं क्या है, नहीं वो नहीं जी नहीं। हाँ, मैं सिर्फ ये बताना चाह रहा हूँ, इतिहास यानी कोर्ट का जजमेंट कैसे भी आओ, मुसलमान का मकसद क्या है, अल्लाह की जात पे भरोसा रखना, अल्लाह जिसके हक में बेहतर फैसला करे वही करेगा। मैं माफी चाहता हूँ कि मदद चाहता हूँ कि आने में काफ़ी ताख़ीर हो चुकी है और मुझे इत्तला अच्छी मिली थी कि आप लोग काफ़ी अरसे से इंतज़ार कर रहे थे। इत्तेफाकन मीटिंग पहले डिसाइड हो चुकी थी। इत्तेफाकन आज मेरे को हमारे एसीपी साहब को, आपके एसीपी साहब को ट्रेनिंग प्रोग्राम था कमिश्नर ऑफिस में, वहाँ से मगरिब के बाद निकल कर सर्विस हैदराबाद सिटी पुलिस में 1991 से लेके आज तक जारी है अल्हम्दुलिल्लाह। बीच में 3 साल 3.5 साल के लिए मैं एंटी करप्शन ब्यूरो में काम किया था, वो भी हैदराबाद में काम था मैं, मगर सिटी पुलिस में मेरा 30 साल सर्विस में, मेरी सिटी पुलिस में लगभग 25 साल के ऊपर सर्विस हो चुकी है यहाँ पे। और रही बात वेस्ट जोन की, वेस्ट जोन मेरे लिए कोई नई जगह नहीं है। यहाँ पर मैं ड्यूटी
एसआई बंजारा की तरह 4 साल कर चुका हूँ। एसआई गोलकुंडा किया, एसआई कुलसुमपुरा किया मैंने, और इंस्पेक्टर बंजारा भी कर चुका हूँ मैं। और क्योंकि मेरी पैदाइश हैदराबाद की रहने से, तालीम भी यहाँ पर रहने से, मेरे को यहाँ के रस्म रिवाज से भी अच्छी वाक़ियत है। अब रही बात सिटी पुलिस की, आप लोग देख रहे हैं कि पुलिस में काफ़ी बदलाव आया, और जो भी बदलाव आया है आपके सोसाइटी के अच्छे के लिए आया है। 2014 से लेकर आज तक बहुत सारे आईटी इनिशिएटिव्स लिए हैं सीनियर ऑफिसर, जिससे कि पुलिस का और आपका काम काफ़ी आसान हो चुका है। मेरा नाम मोहम्मद इकबाल सिद्दीकी, मैं 30 तारीख गए सो महीने एडिशनल डीसीपी वेस्ट जोन का चार्ज लिया हूँ। आज की तारीख इस हॉल में, इस जगह में यहाँ के लोकल मुकामी लोगों से एक मीटिंग मुनक़्क़द की गई है। ये बोलसो आने वाले रोज़ों में मिलाद-ए-नबी जलसे और मीटिंग्स और दूसरे जो मसाइल है हैदराबाद में उस ताल्लुक़ से हुई है, ताकि शहर हैदराबाद में पूरा रमन कायम रहे। शुक्रिया। పాత కక్షల నేపథ్యంలో షావూరు గ్రామ వార్డు మెంబర్ వంశీ ఇంటిపైన కొందరు దుండగులు దాడి చేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామ వార్డు మెంబర్ వంశీకి గత కొంతకాలంగా కొంత వ్యక్తులతో విభేదాలు వస్తున్నాయి. దీంతో అతనిపైన పగబట్టిన వ్యక్తులు అతని ఇంట్లో లేని సమయంలో వంశీ తల్లిని గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలవడంతో భయపడిన ఆమె తన కుమారుడు వచ్చిన తర్వాతే పంచాయతీ కార్యాలయానికి వస్తానని సమాధానమిచ్చింది. ఈ ఘటనతో ఆగ్రహించిన దుండగులు వార్డు మెంబర్లు వంశీ ఇంటిపైన దాడి చేసి ఇంటి బయట ఉన్న గాజుల దుకాణం అద్దాలు, సీసీ కెమెరాలు పూర్తిగా ధ్వంసం చేశారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ పోయింది. మేము ఎందుకు పోతాం, రాము మాకు చెప్పలేదు. మళ్ళీ మేము చెప్పిన ఉంటే పెద్ద మనుషులను అందరినీ పిలిపిస్తుంటే మా డాడీ లేడని మా బాబు చెప్పిండు. మా డాడీ సిరిడేలీడు కదా, మా డాడీ వచ్చినాక మాట్లాడతాం, మేము ఇప్పుడు మీరు పిలిచినా రామని చెప్పిండు. చెప్పినందుకు పంచాయత్ ఆఫీస్ నుంచి పెద్ద మనుషులు చెప్పిరా మరి ఇట్లా వలగొట్టమని. ఏ గ్రామ పంచాయత్ ఆఫీస్ లో కూర్చొని వచ్చి అంతా ఇట్లా వలగొట్టింది. ఈ రోజు లే కేసు వాపస్ తీసుకో, 30 మందిని వేసుకొని వచ్చింది. అది 30 మందిని తీసుకొని వచ్చి ఆడోళ్ళు మొగోళ్ళు కలిసి కొడుతున్నారు. అంటే కేసు ఏం కేసు అది? ఇంతకుముందు కేసు వాపస్ తీసుకోమని చెప్తుంది. అదే ఇంతకుముందు మాకు గొడవ జరిగింది కదా, నన్నే కొట్టింది వాకిలి ఉడిచేదాన్ని. గతంలో మీకు గొడవ కేసు ఉంది, 2 సంవత్సరాలు అవుతుంది. అది తీసుకో వాపస్ అని 24 గంటలు మా ఎంబడి పడ్డది. మా ఇంట్లో ఎవరు లేదు, మా పిల్లలు లేనిది చూస్తుంది, ఇష్టం ఉన్నట్టు నా ఎంబడి తగులుతుంది. నన్ను బూతులు, దాని నోటికి వచ్చిన బూతులు తిడుతుంది. 30 మంది దాకా వచ్చారు సార్. ఫస్ట్ రాళ్ళ తీసుకున్నా సార్, మేము ఇంట్లోనే టిఫిన్ చేస్తున్నాం. మా వద్దనే వచ్చి చూసి ఆ డోర్ పెట్టింది. అన్ని రాళ్ళు తీసుకొని కొట్టింది. సీసీ కెమెరాలు సీకులు తీసుకొని వచ్చారు. మమ్మల్ని చంపేస్తుందంట నన్ను. బయటికి వెళ్ళి అని బూతులు తిట్టుకుంటా మమ్మల్ని కారం పొడి ఆడ పెట్టుకొని కూర్చున్నాడు. కారం పొడి పెట్టుకొని కూర్చున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు రెవెన్యూ ఉద్యోగుల నిరసన. మహిళా తహసీల్దార్ పై పెట్రోల్ పోసి నిప్పట్టించిన దుండగుడును కఠినంగా శిక్షించాలని డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పీస్ కమిటీ సమావేశాలు. తీర్పు వెలువడిన రోజు ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించవద్దని సూచన. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఎండీఓ కార్యాలయం ముందు టీడీపీ నాయకుల ధర్నా. పెండింగ్ లో ఉన్న నీరు, చెట్లు బిల్లులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.